నమస్కారం వరుణ్ గారు. నమస్తే అండి. ఎలా హౌ ఆర్ యూ? యా ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మంది ఫస్ట్ ఇంటర్వ్యూలో 1.0 అయిపోయింది. అడగాల్సింది మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఇది 2.0 అన్నమాట. ఓకే ఓకే ఓకే. దీంట్లో ఏం చేద్దాం అంటే యా సినిమాలకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి, అప్పుడు అడగనివి. ఓకే, అవి దీంట్లో ఫుల్ఫిల్ చేద్దాం. షూర్ అండి. ఓకే. అట్లానే త్వరలో నింద 21st రాబోతుంది కాబట్టి రాబోతుంది. ముందుగా ఆల్ ది బెస్ట్ మీకు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అసలు ఫస్ట్ హ్యాపీ డేస్లో ఎలా సెలెక్ట్ అయ్యారు? అదే అండి, నేను బేసిక్గా యూఎస్లో ఉన్నప్పుడు ఒక ఆడిషన్ పంపించాను. అది శేఖర్ సార్ టీంలోకి వెళ్ళి ఆయనకి ఎన్నో వేల ఆడిషన్లు వచ్చాయి. అందులో లక్కీగా నా ఫోటో, నా ఆడిషన్ ఆయనకి వెళ్ళింది. చూసిన తర్వాత నాకు ఇలా అనీష్ కురువిల్లా గారని, ఆయన హీ వాజ్ హ్యాపీ డేస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన చూసిన తర్వాత ఆయన నాకు కాల్ చేశారు. శేఖర్ సార్ నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన నాకు కాల్ చేసి ఇట్లా సెలెక్ట్ చేశాము మిమ్మల్ని సినిమాకి అని చెప్తే, నాకు ఇంకా అది ఆ టైంలో మా ఫ్రెండ్స్తో ఉన్నాం. మేము అప్పుడే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఇచ్చేసి ఆ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు. హాఫ్ డే స్కూల్ అయిపోయింది అప్పుడు ఎర్లీగా. అదే హై స్కూల్ అంటారు కదా, 9 to 12 అక్కడ అయిపోయి వస్తే ఇంకా నేను సెలెక్ట్ అయ్యంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు ఒక 4-5 నాతో పాటు. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళందరూ షాక్, నేను షాక్. అసలు అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఆడిషన్కి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మిమ్మల్ని ఫైనలైజ్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి. అది శేఖర్ సార్ని అడగాలి. నాకు మీరు చేసిన ఏదో ఒకటి ఉంటుంది. నేను మామూలు ఆడిషన్ ఇచ్చా, నా ఫోటో ఇచ్చా, ఆయన బాగుందన్నారు, ఇంకా ఆడిషన్ నచ్చింది అన్నారు, ఆయనకి నచ్చింది. ఇంకా దానికి మించి ఏం లేదు. అందరు కొత్త వాళ్ళు అవ్వటం వల్ల అందరూ ఒకే చోట ఉండాల్సి వచ్చిందా? అంతే అనుకోవాలా? వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఎవరు లేరు అప్పుడు, మిగతా వాళ్ళు మీరందరూ? అలా ఏం లేదండి. అంటే సిబిఐటి లిటరలీ ట్రెజర్ ఐలాండ్ అనే రిసార్ట్ ఎక్కడుందో ఆ గోడ దూకితే సిబిఐటీ ఉండేది. సో మెయిన్ ఏంటంటే ట్రావెలింగ్కి సఫిషియెంట్గా, అంటే ట్రావెలింగ్కి ఎఫిషియెంట్గా ఉంటుంది, ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది కమ్యూట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ టైంకి 7కి ఎక్కడ ఉంటారో తెలియదు, గండిపేటకి రావాలంటే చాలా డిలే అయ్యి షూటింగ్ లేట్లు అయ్యి ఇలాంటివన్నీ అవ్వకుండా ముందరే వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకుని ప్రీ ప్లానింగ్తో మొత్తం అందరినీ అక్కడే ఆ రిసార్ట్లో మాట్లాడి అక్కడ ఉండడం జరిగిందనమాట. ఓకే ఓకే. కానీ మంచి ఎక్స్పీరియన్స్, అందరూ ఒక చోట ఉండి. అది అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేబీ దానివల్లే మీకు అందరు యాక్టర్స్ మధ్యన కామ్రాడరీ బాగా కనిపిస్తుంది. అంటే ఆ మూమెంట్స్ స్క్రీన్ మీద ఏవైతే మీకు క్రియేట్ అయ్యాయో, ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ బాండింగ్ కానివ్వండి, అదంతా మేబీ దట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సర్స్ ప్లాన్ అయి ఉండొచ్చు, అది శేఖర్ సర్స్ ప్లాన్. బట్ అదంతా ఆ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. కొత్త బంగారు లోకంలో నాకు ఇంకా ఏంటంటే బ్యూటిఫుల్ సిచ్యువేషన్. ఆ మూవీ మొత్తం నాకు ఆ నేరేషన్ ఎప్పుడైతే విన్నానో నాకు భయంకరంగా నచ్చేసింది. నాకు అంటే ఆ మధ్యలో ప్రకాష్ రాజ్ గారి సీన్ ఉన్న ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు సార్ చెప్తుంటే లిటరలీ నా ఐస్ వాటరీ అయ్యి, ఇంకా స్టోరీ మొత్తం అయిన తర్వాత నాకు సార్ చెప్పారనుకుంటా, శ్రీకాంత్ సార్, ఇట్లా మన అదే అబ్బాయి నువ్వు కొంచెం గోదావరి స్లాంగ్ నేర్చుకోవాలి సినిమాకి అని ఏదో చెప్పారు. నాకేమో తెలుగే అప్పటికి హ్యాపీ డేస్ చేశాను, సరిగ్గా రాదు, మళ్ళీ గోదావరి స్లాంగ్ ఏంటి అంటే నేను జస్ట్ ఊరికే ఆ టైంలో అన్నాను. నాకు ఇంకా గుర్తుంది ఇది, సార్ ఊరుకోండి సార్, ఏ స్లాంగ్ చెప్పినా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను ఏదో అన్నాను. బట్ నాకు ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత అది బ్యూటిఫుల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ హిట్ మిషన్, ఆయన బ్యానర్లో చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో శ్వేతా బాసు ప్రసాద్ కూడా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నప్పుడే. సో ఒక నేషనల్ అవార్డ్ విన్నర్తో పనిచేస్తున్న. అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం కదా, అప్పటిదాకా మీరు అన్నట్టు హ్యాపీ డేస్లో డెబ్యూటాంట్ యాక్టర్స్ అందరూ మ్యాక్సిమమ్. అంటే కొమల్ని ముఖర్జీ గారు ఉన్నారు సినిమాలో, ఆవిడ కాకుండా మిగతా అందరూ మ్యాక్సిమం డెబ్యూటెంట్. ఫ్యూ సినిమాలు చేసిన వాళ్ళు, కొంతమంది మేబీ సీనియర్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు హ్యాపీ డేస్లో. బట్ ఒక అంటే ప్రకాష్ రాజ్ గారు అండ్ జయసుధ గారి కాంబినేషన్ సీన్స్లో నాకైతే షివరింగ్ వచ్చేసేది అసలు వాళ్ళ ముందర చేయాలంటే ఆ టైంలో. బట్ అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వాళ్ళతో కలిసి నటించడం అనేది. నాకు లిటరలీ ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. జయసుధ గారితో నీ ప్రశ్నలు నీవే సాంగ్ ఆ టైంలో ఈ బాలు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన తర్వాత
కూర్చుని ఆవిడని పట్టుకుని ఏడవాలి. లిటరలీ ఆవిడ ఏడుస్తూ ఉంటే నాకు ఆవిడని చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలు. అంటే అందుకనే నేను అనుకున్నా అసలు ఆవిడకి ఆ నేమ్ పెట్టారు సహజ నటి అని ఆవిడకి పేరు పెట్టారు కదా. సో నేను అప్పుడు నాకు అర్థమైంది, అబ్బా అసలు వీళ్ళందరూ యూనో లెజెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అని. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్. 2 films తర్వాత థర్డ్ ఫిల్మ్ అనేది ఎక్కడో జడ్జిమెంట్ మిస్ఫైర్, అంతేగా? మిస్ఫైర్ అంటే నేను ఆ సినిమా చేసినందుకు నేను 100% నేను బాధపడను, ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను ఐ థింక్ దట్స్ ఎ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ డిడెంట్ వర్క్అవుట్. సో అది జడ్జ్మెంట్ కానివ్వండి లేకపోతే ఇంక దేనివల్ల కానివ్వండి, బట్ నేను దాని గురించి ఐ డోంట్ ఫీల్ దట్ ఐ ఆ సినిమా చేసినందుకు. అప్పటి వరకు లవర్ బాయ్గా చేస్తున్న దాన్ని ఒక్కసారిగా మాస్లోకి వద్దామని కుర్రోడ్ మూవీ చేద్దాం అనుకున్నారా డెసిషన్? అంటే ఒక మాస్ అపీరెన్స్. నాకు హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు షూటింగ్ మొదలైనప్పుడు నాకు 17 ఏళ్ళు అండి. ఓకే, అప్పుడు 17 ఏళ్ళు. అప్పుడు 17 ఏళ్ళు. ఓకే, సో నాకు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్స్, నన్ను అప్పుడు అడుగుంటే నాకు అంత ఐడియా లేదు బేసిక్గా. ఓకే ఓకే సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని రీమేక్ చేసినందుకు నాకు ఐ ఫీల్ అది కూడా ఇప్పటికీ నాకు జనాలు ఇంకా కొంతమంది మెసేజ్ చేస్తారన్న మీరు కుర్రాడ్ లాంటి సినిమా మళ్ళీ చేయొచ్చు కదా అని. ఇంకా నాకు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు చేశారు యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది సినిమాది. ఫస్ట్ టైం అంటే నేను యాక్షన్ చేయడం ఆ సినిమాతో. వన్స్ అగైన్ మేబీ ఆ టైంలో ఏంటంటే నేను యాక్షన్ సినిమా చేస్తే జనాలు చూడడానికి వెదర్ ఇట్స్ నా బాడీ కానివ్వండి, నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నేను మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమాలో అని నేను అనుకుంటాను. నేను ఇంకా అంటే కొంచెం నాకు మేబీ కొంచెం మెచ్యూరిటీ వచ్చాక, కొంచెం ఏజ్ వచ్చాకో, లేకపోతే కొంచెం నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాకో మేబీ చేయాల్సిందేమో ఆ సినిమా. ఇంకొంచెం నా సైడ్ నుంచి నేను ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఉండాల్సిందేమో ఆ సినిమాకని నేను అనుకుంటాను. మరో చరిత్ర అసలు యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉండి రిలీజ్ అయింది. అవును, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త మిస్ అయింది. అంటే ఓపెనింగ్స్ మాత్రం అది నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమా ఎక్స్పెక్టేషన్. బట్ ఏంటంటే బడ్జెట్ కూడా అంతే, నా కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అదే. అండ్ మేబీ ఆ సినిమాకి వచ్చేసరికి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, చాలా ఎంజాయ్ చేసాం సినిమాలో. అంటే యూఎస్లో షూట్ చేసాము, దుబాయ్లో షూట్ చేసాము, వేరియస్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది ఆ సినిమాని. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ సినిమా ఇప్పుడు మరో చరిత్ర అని టైటిల్ పెట్టడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతాయి కదా. అండ్ ఆ సినిమాలో ఏంటంటే ఐ థింక్ ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టి ఆ సినిమా చేస్తుంటే మేబీ రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా ఉందని చూసేవాళ్ళేమో జనాలు. అయినా ఆ సినిమాలో కూడా సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ అవి. అంటే చాలామంది యాక్ట్రెసెస్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ ఈ భలే భలే మగాడివై సాంగ్ అని స్టేజ్ మీద ప్రోగ్రామ్ల మీద చాలామంది చేసేవాళ్ళు ఆ సాంగ్స్ ఆ టైంలో. మంచి మ్యూజికల్ ఆల్బమ్ అది. అండ్ మేబీ అంటే ఆ సినిమా వర్కౌట్ అయ్యంటే మేబీ థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. మేబీ నా కెరియర్ ట్రెజెక్టరీ ఏదైతే ఉందో అది మేబీ కొంచెం డిఫరెంట్గా వెళ్ళి నేను వేరే కథలు ఎంచుకుని వేరే సినిమాలు చేసేవాడినేమో. బట్ ఆ సినిమా తర్వాత ఐ ఎండెడ్ అప్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఏమైంది ఈవేళ? ఏమైంది ఈవేళ వాజ్ a super hit మళ్ళీ. once again that was a big hit for me. that was a big successful film for me. నాకు అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సక్సెస్ఫుల్గా ఆడుతుందని సినిమా. బట్ తర్వాత అంటే ఎందుకంటే ఆ సినిమా కూడా రేటింగ్స్ అంత బాగా రాయలేదు సినిమాకి. సో నేను దానికి మళ్ళీ దీనికి కూడా రేటింగ్ ఇట్లా వచ్చింది. నేను బేసిక్గా అంటే అప్పటికే నాకు ఐ థింక్ ఐ వాజ్ ఏ ఇయర్ అండి ఏమైంది ఇవాళ 2010 అండి. 2010. సో ఆ టైంలో అప్పుడే నాకు ఐ వాజ్ 21 years అప్పుడు ఆ టైంలో నాకు. సో నాకు ఆ టైంలో ఐ వాజ్ లైక్ అరే ఏంది మళ్ళీ ఆ టైంలో అట్లా ఉంటే. ఆ తర్వాత నాకు సంపత్ నంది భయ్య ఆయన నాకు లేదు భయ్య మన సినిమా మంచి హిట్ అయిందంటే నాకు అసలు అదేంటి ఇట్లా రాశారు వీళ్ళు, కానీ దీనికి దానికి కనెక్షన్ లేకుండా ఉందంటే ఫస్ట్ టైం అప్పుడు అనుకున్నాం ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అనేవాళ్ళు మన సినిమాని అప్రిషియేట్ చేస్తే అది అల్టిమేట్గా అది సక్సెస్ అవుతుందని. అప్పుడు నాకు చెప్పాను కదా మీకు 21 years. సో మళ్ళీ ఏంటంటే నేను చూసి కొంచెం బాధపడి అరే ఇలా వచ్చింది ఏంటి మళ్ళీ దీనికి సరే అనుకున్నా. బట్ తర్వాత కలెక్షన్స్ పికప్ అయినాయి. మళ్ళీ అది సత్యం థియేటర్లో సూపర్గా ఆడిన సినిమా. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, ఐ థింక్ 50 అంటే
థియేటర్లో ఆడి మళ్ళీ తీసేసి మళ్ళీ రీస్క్రీన్ చేశారు సత్యం థియేటర్లో ఆ టైంలో. ఐ థింక్ ఆల్మోస్ట్ 50 days ఆడింది అనుకుంటా ఆ టైంలో. ఏమైంది ఇవాళ. సో అది కూడా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది. ఎక్కడ కూడా మీరు గ్రాఫ్ అనేది ఆగకుండా సినిమాలు వెళ్తా ఉన్నాయి, కానీ ఎక్కడో బ్రేక్ అనేది రాలేదు అని దానికి సంబంధించి ఏమన్నా అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది మన చేతిలో ఉండే పనులు కాదండి. ఇప్పుడు వెళ్ళి ఒకటి క్రికెట్లో అని తీసుకుందాం, బ్యాట్స్మెన్ వెళ్ళి 200 కొడతాడు, అది ప్రతి మ్యాచ్ 200 కొట్టాలంటే అవ్వని పని కదండి. అది మళ్ళీ 200 మ్యాచ్ చేయాలన్నా వాడి లైఫ్ అంతా పట్టొచ్చు, లైఫ్లో మళ్ళీ అన్ని రన్స్ కొట్టలేకపోవచ్చు కూడా, రైట్. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే వర్క్లో మనం 100% ఎఫర్ట్ పెట్టాలని నేను నమ్ముతాను. అండ్ నేనైతే అదే ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నా ఇప్పుడు. అండ్ మధ్యలో మీరు అన్నట్టు కొన్ని చాలా లీన్ ఫేజ్ ఉండింది ఆ టైంలో, నేను చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడము ఇవన్నీ కొన్ని జరిగాయి. అండ్ నేను లాస్ట్ నాకు గుర్తుండైతే అంటే మధ్యలో నేను ఎంజాయ్ కొన్ని ప్రోడక్ట్స్ ఐ హ్యాడ్ ఫన్ షూటింగ్. ఇప్పుడు పాండవులు తుమ్మిదాలో నేను ఎంజాయ్ చేశాను. అంటే వెదర్ ఇట్స్ మన అందరూ ఉండడం వల్ల చాలా సరదాగా అయింది. మోహన్ బాబు గారితో కానీ మన మనోజ్తో కానీ మన విష్ణు అన్నతో కానీ వీళ్ళందరితో నేను చాలా దట్ వాజ్ ఫన్. వెన్నెల కిషోర్ భయ్య, తని వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. అండ్ ఇట్ వాజ్ లైక్ సరదాగా ఉండింది ఆ సినిమా. అండ్ దట్ మూవీ ఆల్సో డిడ్ ప్రిటీ గుడ్ అట్ ద బాక్స్ ఆఫీస్. మంచి డీసెంట్ సంక్రాంతికి రిలీజ్ చేశాను అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. యా. సో ఆ టైంలో దట్ వాజ్ బాగానే ఇట్ వాజ్ గుడ్ ఫిల్మ్, కొంతమంది చూశారు. అండ్ శ్రీవాస్ గారు డైరెక్టర్ దానికి. సో ఆయన కూడా మంచి బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్. సో ఆయనతో కూడా పనిచేయడం చాలా ఫన్, చాలా కూల్గా అనిపించింది ఆ సినిమా షూటింగ్. బట్ అదే నాకు తెలిసి నేను లాస్ట్ మిస్టర్ 420 అని ఒక సినిమా చేసిన తర్వాత నేను ఐ వెంట్ బ్యాక్ టు మధ్యలో డీఫర్ దోపిడీ అని చేశా. అది కూడా చాలా మంచి, ఐ హ్యాడ్ గుడ్ టైమ్ షూటింగ్ దట్ ఫిల్మ్. వీ మేడ్ ఇట్ ఇన్ వెరీ కాంపాక్ట్, చిన్న కాంపాక్ట్ బడ్జెట్లో. రాజ్ అండ్ డీకే గారు దే ప్రొడ్యూస్ ద ఫిల్మ్. అండ్ సిరాజ్ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నేను, సందీప్, నవీన్ మేమందరం కలిసి యాక్ట్ చేసాం ఆ సినిమాలో. నాని ప్రెజెంట్ చేశారు, దిల్ రాజు గారు దాన్ని రిలీజ్ చేశారు. సో దట్ వాజ్ ఆల్సో డీసెంట్ ఫిల్మ్. బట్ ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఉయ్యాల జంపాల రిలీజ్ అయింది ఆ టైంలో. అండ్ దట్ బికేమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. బట్ దీనికి క్రిటికలీ కానీ రేటింగ్స్ కానీ దే వర్ ప్రిటీ గుడ్ ఫర్ దిస్, మంచి వచ్చాయి. బట్ దట్ ఆల్సో డిడ్ంట్ ఫేర్ వెల్. ఇంకా అది అయిన తర్వాత అదే అన్నాను నేను లాస్ట్ నాకు గుర్తుండి మిస్టర్ 420 అని ఒక సినిమా చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా అంటే నాకే ఐ ఫెల్ లైక్ అరే ఏం చేస్తున్నాను నేను, ఎందుకు ఇలా చేస్తున్నాను, మేబీ ఇది కరెక్ట్ కాదని బ్రేక్ తీసుకుందాం అనుకున్నా నేను. అంటే చేస్తే మళ్ళీ అలాంటివి చేయొచ్చు కొన్ని సినిమాలు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నాకు నేను చేస్తున్న దాని మీద నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా నేను మనం ఒక పని చేస్తుంటే మనకే సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు చేయడం వేస్ట్ కదండి ఆ పని. సో నెక్స్ట్ ఇంకేం చేద్దాము అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంక యూఎస్ వెళ్ళాము నేను. అప్పటికి మీరు మామ మంచు అల్లుడు కొంచెం చేస్తున్నారు కదా, అది చేస్తున్నారు షూటింగ్ అయితే. అవును, ఇది అయింది. మా మనిషి ముందరే అయింది అనుకుంటే, ఏది ముందర రిలీజ్ చేసిన తర్వాత చేసాడు నాకు తెలియదు. బట్ ముందే బట్ యా ఇట్ వాజ్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ దట్ ఇది 420 తర్వాత నేను ఇంకా ఐ వాజ్ లైక్ బ్రేక్ తీసుకుందాము ఇంకా అని చెప్పి ఇంకా యూఎస్ వెళ్ళి ఇంకా అక్కడ ఉండి ఇంకా ఏమైనా బిజినెస్ చేద్దామా, ఇది చేస్తామా, అది చేద్దాం అన్న టైంలో నాకు అప్పుడు బిగ్ బాస్కి కాల్ రావడం జరిగింది. యాక్చువల్లీ బిగ్ బాస్ కాల్ కాదు, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి స్టోరీస్ ఏవో ఒక 2 స్టోరీస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇక్కడికి వచ్చాను. వచ్చి విన్నాను. ఇంకా ఒకటి మెటీరియలైజ్ అవ్వబోతూ ఉండింది. ఈ లోపల నాకు ఈ బిగ్ బాస్ కాల్ వచ్చింది. ఇంకా సరే ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఓకే నేను వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాంలేండి అనుకుని వెళ్ళాము. వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేయాలి. ఈ లోపల కోవిడ్ లాక్డౌన్, మళ్ళీ అక్కడ గ్యాప్ పడింది. అండ్ మధ్యలో ఇంకో మూవీ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, పడ్డానండి ప్రేమలో మరే అని సినిమా చేశాను. సో అక్కడే మా వైఫ్ని కలిశాను అనమాట. సో ఆ సినిమాలో అయితే ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అంటే నేను వితికాని కలవడము. టైటిల్ కూడా అలానే సింక్ అయింది. అదే కదా. సో ఆ టైంలో ఆమెని కలవడం అనేది చాలా ఒక బ్లెస్సింగ్ నా లైఫ్లో అనుకో. ఫస్ట్ ఇన్సిడెంట్ అదేనా, మీరు లిఫ్ట్ చేసి ఆమె కింద పడినప్పుడు ఫస్ట్ టైం అప్పుడు మేము అంటే నాకు భయం వేసింది, ఆమెకి ఏమైంది, స్పైన్ మీద పడింది ఏమైందో అని నేను చేస్తే ఇంకా
ఓకేనా ఇంకా అనుకోవడానికి చేస్తే ఇంక అప్పటి నుంచి మారడం మొదలెట్టాము. ఇంకా నేను మొత్తానికి ఇంకా 8 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. 8 years అవుతుంది. 8 years అవుతుంది మ్యారేజ్ చేసుకుని, మ్యారేజ్ అయ్యి. అండ్ సో దట్ వాస్ అ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఆ సినిమాలో నాకు కొంచెం బాధేసిన మెమరీ ఏంటంటే ఆ రోజు రిలీజ్ చేయొద్దని చెప్పాను నేను, సినిమాని మొత్తుకున్నాను నేను, ప్లీజ్ అండి వద్దు రిలీజ్ చేయొద్దు ఆ రోజు అని. ఆయన చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమా మీద రిలీజ్ చేశారు. ఇంకా అది మన చేతిలో ఉండవు కదండి కొన్ని థింగ్స్. ఇందువదన సినిమా అయితే కంప్లీట్ డిఫరెంట్ కదా ఇందువదనది. యా, అంటే బేసిక్గా అది ఒక చిన్న లవ్ విత్ గోస్ట్ టైప్ ప్యాటర్న్లో, గోస్ట్తో లవ్ ఆ ప్యాటర్న్లో ఉంటుంది సినిమా. అండ్ అంటే అమ్మాయికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేసి ఎవరు అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ పోర్ట్రే చేయాలంటే స్క్రీన్ మీద భయపడతారు. అంటే జస్ట్ ఆ ట్రైబల్స్ వేసుకునే ఆ చీర ఒకటి వేసుకోవడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ టు క్యారీ ఆఫ్. అండ్ ఆమె పాపం చాలా బాగా చేసింది ఆ సినిమాలో. అండ్ యా, బట్ అన్ఫార్చునేట్గా ఆమె పెట్టిన ఎఫర్ట్స్కి రివార్డ్ రాలేదని మేబీ షీ మైట్ ఫీల్ బ్యాడ్. బట్ ఏంటి తండ్రి కాబోతున్నట్టుగా తెలిసింది. తండ్రి కాబోతుంటే చెప్తానండి అందరికి. ఎక్కడో చూసా ఎక్కడో చూసా. అందరికి తెలుస్తుంది అండి. అంతేనా? తెలుస్తుంది కదా, విధిగా చూస్తే తెలుస్తుంది కదండి తండ్రి అవుతుంటే. ఇప్పుడు వరకు కెరీర్లో చూసుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ కామన్, వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ కానీ ఇప్పటి వరకు కూడా మీకు ఇండస్ట్రీ పరంగా సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారు? యా అండి, అంటే ఇండస్ట్రీ పరంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా మనం సపోర్ట్ అడిగితే చాలా మంది ఇస్తారండి. అంటే అట్లాగా అంటే మనతో పాటు ఉండేవాళ్ళు, మనతో పాటు క్లోజ్ ఇప్పటికి కూడా మీరు ఇతను ఉన్నాడు నా వెనక, ఇతను ఉన్నాడు నా పక్కన అనే పర్సన్స్ ఉంటారు కదా? యా ఉంటారండి. అంటే ఇతను ఉన్నారు నా పక్కన అంటే సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ అండ్ టైం బట్టి ఉంటుంది. ఇప్పుడు మన పక్కన ఇతను ఉన్నారంటే మన ఫ్యామిలీ ఉంటుంది మన పక్కన, అది డెఫినెట్గా. బట్ ఇండస్ట్రీ పరంగా అదే అండి, ఇండస్ట్రీ పరంగా అంటే బెస్ట్ పర్సన్, అలా బెస్ట్ పర్సన్ నేను చెప్పలేను. అట్లా సింగిల్ అవుట్ చేసి అట్లా చెప్పలేను నేను. బెస్ట్ పర్సన్ అని ఉన్నారు, కానీ ఇప్పుడు నేను వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే మళ్ళీ మీరు ఇంకొక ½ an hour ఆ పేర్లు చెప్పడానికే పడుతుంది. అంతమంది ఉన్నారా? ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఉంటారు డెఫినెట్గా. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. సో డెఫినెట్గా వాళ్ళు నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎత్తారని. బట్ నాకు అలా ఊరికే పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు కరెక్ట్ కాదు అది. ఓకే, సో డెఫినెట్గా కొంతమంది ఉన్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కొంతమంది ఉన్నట్టుంటారు, అలాంటి వాళ్ళు చాలా మంది లేరు ఇప్పుడు. ఎందుకంటే పీపుల్ చేంజ్ విత్ టైమ్, పీపుల్ చేంజ్ విత్ సర్కమ్స్టాన్సెస్. సో దాన్ని బట్టి డెఫినెట్గా చేంజ్ అవుతూ ఉంటారు. అంటే నేను ఫ్రాంక్గా మీకు చెప్తాను, నేను ఇన్నేళ్ళ నుంచి చూస్తూ ఉన్నా కదా. సో ఫస్ట్లో నాతో కొంతమంది ఎలా ఉండేవాళ్ళో ఈరోజు అలా ఉండరు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు కొంతమంది ఆ టైంలో. కొంతమంది 100% చేస్తారు, కొంతమంది నాకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా చేస్తారు. అండ్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు నేను నా టీజర్ లాంచ్, నిందాకి నా ట్రైలర్ లాంచ్, ఈ కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే నాకు చేశారో వాళ్ళందరూ నాకు డెఫినెట్గా నా కోసం చేసిన వాళ్ళే. నా టీజర్ లాంచ్, నా ట్రైలర్ లాంచ్, లేకపోతే నా ఈవెంట్కి వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళు నా కోసమే వచ్చేవాళ్ళు. సో వాళ్ళ గురించి ఊరికి నేను అరే వాళ్ళు నాకు ఇట్లా చేస్తా అట్లా చేస్తారని చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అండ్ ఎవరైతే ఆ టైంలో నాతో ఉండి ఇప్పుడు లేరో వాళ్ళకు కూడా తెలుసు ఎవరో వాళ్ళు, నాకు కూడా తెలుసు వాళ్ళు ఎవరో. సో అది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు నేను చెబుతాను. నిఖిల్ మొన్న బర్త్డే కూడా కలిసామండి నిఖిల్ని. ఇంకెవరు ఉన్నారు అయితే? నా బర్త్డేకి కలిసాను. అవునా? ఎలా అనిపిస్తుంది నిఖిల్ కెరీర్ గ్రాఫ్? అలా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే మంచి సినిమా చేస్తున్నాడు, మంచిగా I'm very proud of him and I'm very happy for him also. బడ్జెట్ పెరిగింది ఇప్పుడు, ఆల్మోస్ట్ ఒక రేంజ్ బడ్జెట్. యా డెఫినెట్గా, అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. సో ఐ విష్ హిమ్ నథింగ్ బట్ ద బెస్ట్. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇంకా పెద్ద సక్సెస్ కొట్టి ఇంకా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే నిఖిల్ ఇస్ వన్ గాయ్ నాకు హ్యాపీ డేస్ నుంచి ఇప్పటిదాకా నాతో టచ్లో ఉన్నది నిఖిల్. నేను మైకేల్ షూటింగ్ చేస్తున్నప్పుడు నా బర్త్డే అయితే మైకేల్ సెట్స్కి కూడా వచ్చాడు నిఖిల్, నాకు సర్ప్రైజ్ చేసి, నాకు చెప్పకుండా మైకేల్ సెట్స్ తెలుసుకుని ఎక్కడుందో సెట్స్కి వచ్చి నాకు విషెస్ చెప్పాడు. మొన్న రీసెంట్గా నిఖిల్ బర్త్డే June 1. సో ఆ రోజు కలిసాం మేము. అండ్
చాలా రోజుల తర్వాత అంటే ఫ్రీక్వెంట్గా కలిసి ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోం, బట్ ఈజ్ వన్ గై దట్స్ ఆల్వేస్ యూనో డే 1 నుంచి నేను తన్ని చూశాను, తను నన్ను చూశాడు. సో మేమిద్దరు రూమ్మేట్స్ ఉన్నాము హ్యాపీ డేస్ అప్పుడు సివిఐటి అదే ట్రెజర్ ఐలాండ్లో. సో నాకు నిఖిల్ అప్పటి నుంచి తెలుసు. అండ్ యూనో ఎప్పుడు హీస్ బిన్ ద సేమ్ గై. ఎప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అంత సక్సెస్ వచ్చినా ఏమొచ్చినా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ వెరీ నైస్ వండర్ఫుల్ హ్యూమన్. ప్రొడక్షన్ సైడ్ రావాల్సిన అమౌంట్లు అని అన్నారు. అవును, అది ఇప్పుడైనా రికవర్ అయినా అమౌంట్? అప్పుడే అవ్వను ఇప్పుడు ఎందుకు అవుతాయండి, మీరు భలే చెప్తారు అసలు. అంతేనా? అది కోర్టులో నడుస్తూ ఉన్నాయా లేకపోతే దాన్ని వదిలేశారు అట్లా? కోర్టులో ఏమి ఇప్పుడు వెళ్ళలేదు, కోర్టుకి అసలు వెళ్ళలేదు కూడా. కోర్టు అంతవరకు లేదు. మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులు అంటే ఒక 3-4 ఉంటాయి ప్రాజెక్ట్స్. అంటే షూటింగ్ స్టార్ట్ చేశాక కాదు, ఒకటి అయిపోయింది, ఒక 2 షూటింగ్ మధ్యలోనే బ్రేక్ అయింది. అయిపోయిన ప్రాజెక్టు రిలీజ్కి అవుతున్న టైంకి క్లాస్ రావడానికి రీజన్ ఏమైనా ఉందా? అదే నాకు అవి చేసిన ప్రాజెక్ట్స్ అవి రిలీజ్ కాకుండానే నేను హ్యాపీ ఉంటాను నేనైతే. ఇంకా వాళ్ళు చేస్తారంటే వాళ్ళ ఇష్టం, అది నేనేం చేయలేను. వాళ్ళకే హ్యాపీ అది. అవి రిలీజ్ కాకపోతే నాకు హ్యాపీ, ఇంకా అవి రిలీజ్ అయితే ఇంకా వాళ్ళ ఇష్టం, అది నేనేం చెప్పలేను. బట్ అవి కొన్ని థింగ్స్ వల్ల అది నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అది యాజ్ అన్ యాక్టర్, యాజ్ దట్ ఈస్ మై అంటే నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి నేను అంటే దానిలో అంత ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను నమ్ముతాను. బట్ ఆ సినిమాలు అవి మీరు చెప్తున్నా ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్, అది 4 years బ్యాక్. ఇంకోటి ఒక 7-8 years బ్యాక్ ఒక 2 ఉన్నాయి నాకు తెలిసి. 3వది నాకు ఇంకా గుర్తు రావట్లే. 2 అయితే ఉన్నాయి, ఒక 2 or 3 ఉన్నాయేమో. అవి రిలీజ్ కాకపోతే నేను అంటే నాకు హ్యాపీ. అవి రిలీజ్ అయితే నేనేం చెప్పలేను ఇంకా. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రమోట్ కూడా చేయను వాటిని. సో స్క్రిప్ట్ నేరేట్ చేశారు, లేకపోతే మొత్తం సెట్లోకి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. జరిగిన తర్వాత అక్కడ మీ డెసిషన్? షూటింగ్ ఆపేయడానికి చాలా కారణాలు ఉంటాయండి. అంటే వెదర్ ఇట్స్ యునో హూఎవర్ ఇస్ ఇన్వెస్టింగ్ వాళ్ళ దగ్గర if they run out of funds, or else if you know him or whoever is investing the money in the movie వాళ్ళకి ఇంకా డైరెక్టర్కి if they have some clash, or else ఇంకా కొన్ని ఇన్స్టెన్సెస్లో if artist is not, it doesn't want to do this scene or is not comfortable or is not satisfied, there could be multiple reasons. ఒక సినిమా మధ్యలో ఆగిపోవడానికి ఇన్ని రీజన్స్ ఉంటాయి. నేను ఒకటని నేను కాకపోతే ఆ టైంలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ ఎట్లా? ఇప్పుడు మీకు మామూలుగా చాలా క్యాజువల్గా అంతే, దానికి బాధపడిపోయి ఫీల్ అయిపోయి ఏడ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. చాలా లైఫ్లో అదొక పార్ట్, అదొక లెసన్ అనుకోవాలి. కానీ దానికి అంటే దాన్ని ఇంకో ప్రాజెక్ట్ మీద పడతా ఉంటాం. ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టే అండి. అంతేనా? 110%. ఎనీ రిగ్రెట్స్ లైఫ్లోనా? లైఫ్లో రిగ్రెట్స్ అనేవి రిగ్రెట్స్ అని నేను చెప్పలేను. లెసన్స్ అంటే చాలా లెసన్స్ ఉంటాయి లైఫ్. రోజు నేర్పిస్తూ ఉంటారు లైఫ్. రోజు మనం లైఫ్ లో నేర్చుకోకపోతే, రోజు కాకపోయినా రోజు విడిచిన రోజు నేర్చుకోకపోతే ఇంకెందుకండి? లైఫ్ లో ప్రతి వాళ్ళు నేర్చుకుంటారు కదా. లైఫ్ అనేది మన చివరి వరకు, చెప్పండి మీరు చివరి వరకు మనము కాదు నీతి వాక్యాలు, మీరు తెలుసుకున్న నీతి వాక్యాలు ఒక 5 చెప్పండి. అందరికీ అన్ని చెప్పకూడదు. ఓకే. అదే. ఇంకోటి, నో చెప్పడం అనేది ఇంపార్టెంట్ చాలా లైఫ్లో. నో చెప్పడం. ఓకే. మొహమాటం పడకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా అవసరము. జనాలు, పక్కన వాళ్ళు, వీళ్ళు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారని మనం ఫీల్ అయితే మనము క్యాన్ గో ఫార్వర్డ్. మనకి లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత మనం మిర్రర్లో చూసుకుంటే ఓకే మనం హ్యాపీనా కాదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే లాస్ట్ ఇది రీసెంట్, అంటే లాస్ట్ అంటే ఒక 8 yearsలో నేర్చుకునేది ఏంటంటే నా బ్లెస్సింగ్ నా లైఫ్లో వెతిక. ఈ 5 things నేర్చుకున్నాను. ఓకే. సపోర్టర్ అంతే కదా? సపోర్ట్, బ్లెస్సింగ్, ఎవ్రీథింగ్. అన్ని విషయాలు అందరితో మాట్లాడకూడదంటే జనరల్గా ఓపెన్ అవుతూ ఉంటారు మీరు. ఈ విషయం మీకు చెప్పను, మీ మైండ్లో ఉంటుంది, మీరు ఏమనుకుంటే అది అనుకోండి. ఓకే. ఈ విషయం మీ మైండ్కి వదిలేస్తారు. అంతేనా? నాకు చాలా కనిపిస్తున్నాయి. మీ ఇమాజినేషన్, అదే నాకు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎంత క్రియేటివ్గా ఉంటే అంత క్రియేటివ్గా చాలా విధ్వంసాలు కూడా జరుగుతాయి.
కదా. మేబీ అదే అదే సుమారు అది రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టి ఉంటుంది, అది తెలుసుకోండి. అంటే అది అంటే ఇంత మునుపు నేను అన్నీ లైక్ యూనో కొన్ని థింగ్స్ లైక్ ఏంటంటే మనము ఒక మూవ్ చేస్తున్నప్పుడు నేను అన్ని విషయాలు నేను ఏమంటున్నా అంటే కొన్ని విషయాలు అందరికి చెప్పాలంటే మనము ఇప్పుడు చెస్ ఉంటుంది అనుకోండి, చెస్ మనం మాట్లాడాం కదా, మూవ్ చేస్తాం అంతే. ఎగ్జాక్ట్లీ. చెస్లో ఎప్పుడు మనం మాట్లాడతాము, చెక్ అన్నప్పుడు మాట్లాడతాం, చెక్ మేట్ అన్నప్పుడు మాట్లాడతాం, చెక్ అన్నప్పుడు మాట్లాడతాం, చెక్ తర్వాత చెక్ మేట్ ఉన్నప్పుడు మాట్లాడతాం. చెక్ ఉన్నప్పుడు మనం మాట్లాడగలం, ఎందుకంటే యూజువల్గా ఆపోజిట్ వాళ్ళకి తెలుస్తుంది, చెక్ ఉంటే తప్పించుకోవచ్చు అని తెలుస్తుంది. మనం చెస్లో చెక్ మేట్ ఉన్నప్పుడు మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్. ఓకే అనుకుంటాను ఆ వ్యూహం అట్లా వెళ్ళేటప్పుడు అంటే ఇది ఏంటంటే నేను ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చూసి మాట్లాడుతున్న థింగ్ ఇది బేసిక్గా. ఎందుకంటే ఆ సరౌండింగ్స్లో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ డ్యామేజ్ చేసేది కదా అనే విషయం. అదే ఖచ్చితంగా అందరూ కాదు కొంతమంది ఉంటారు కదా. ఆయన రాశారు కదా త్రివిక్రమ్ గారు, శత్రువులు ఎక్కడో కాదు మన కొంపలోనే ఉంటారు చుట్టుపక్కలే. సో అలా అందరూ కాదు, బట్ డెఫినెట్ గా అలా కొంతమంది ఉంటారు ఎవరి లైఫ్ లో అయినా అనుకుంటున్నాను నేనైతే. కన్ఫర్మ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుద్ది, ప్రతి ఒక్క లైఫ్ లో సంథింగ్ దట్ హ్యాపెన్స్. అంటే ఇదివరకు మీరు చాలా లోపల ఏం ఉంచుకునేవాళ్ళు కాదు అయితే ఇదివరకు ఇంతకుముందు ఇప్పుడు కూడా మ్యాక్సిమం నేను ఉంచుకోనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను అనేది మిగతా వాళ్ళకి చెప్పకలేదు, చేసిన తర్వాత చెప్పచ్చు. ఓకే అర్థమైంది మీకు నేను చెప్పేది. ఇప్పుడు నేను ఒక థింగ్ అయిపోయిందంటే అది పాస్ట్, అది చెప్పచ్చు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు పలానా ఈ సినిమా చేస్తున్నాను, అది అనౌన్స్మెంట్ అయ్యి షూటింగ్ అయిపోతే చెప్పొచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ సినిమా సైన్ చేయబోతున్నాను, నాకు పలానా వీళ్ళు ఇన్ని కోట్లు ఇస్తున్నారు లేకపోతే ఇన్ని లక్షలు ఇస్తున్నారు, అసలు ఇది అలాంటివి చెప్పకూడదు ఎవరికి అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చింది ఇదే నేను మీకు ఇందాక చెప్పాను, మీకు అర్థం కాలేదు అనుకుంటా. నాకు ఇంకో కోణంలో వెళ్ళాను నేను, ఇంకో కోణంలో కాకుండా ఇలాంటి ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి అంటున్నాను. హీరోల ఇప్పుడు నేను పలానా ఈ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు, నాకు 2 రోజుల్లో కలుద్దాం అన్నారు, నేను సినిమా చేస్తా అన్నారు నాతో, నేను మొత్తం దానికి అది జరగ ముందర నేను మొత్తం ప్రచారం చేసుకోగలే అంటున్నాను. అట్లా ఇన్నుంటాయి రాజకీయాలు అని ఏం కాదండి. రాజకీయాలు అంటే అది డిఫరెంట్, అది వేరే బాల్ గేమ్ కంప్లీట్ గా. ఆ గేమ్ మనకి తెలియదు కానీ దిస్ ఇస్ కానీ నో చెప్పటం అనేది చూసారా, నోకి నో చెప్పటం అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తెలుసుకున్నారు అది? నేను ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను, అదే నా బాధ. వచ్చినది కదా ఇప్పుడు దాన్ని కూడా వన్ ఆఫ్ ది రీజన్ చెప్తున్నారు కదా నో అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో యూనో మొహమాటం పడి వీళ్ళు ఏమనుకుంటారు పాపం వాళ్ళు ఏమనుకుంటారు పాపం అనుకుంటే వర్కౌట్ అవ్వదు, లాస్ట్కి మనమే పాపం ఫీల్ అవ్వాలి. పార్ట్నర్ గురించి చెప్పాలనుకుంటే ది బెస్ట్ ఇన్సిడెంట్ ఈ మధ్యలో జరిగినది ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటే? అంటే నేను ఇప్పుడు కొంతమంది అడుగుతారు నన్ను ఇట్లా వితిక మీకు కెరియర్ పరంగా లేకపోతే మీ మూవీస్ పరంగా ఏమైనా చెప్తారా? ఆమె నాకేం చెప్పదు. నేను కూడా తనకి ఇలాంటి వీడియో ఒకళ్ళ క్రియేటివ్ దానిలో మేము ఇన్వాల్వ్ కాము బేసిక్గా. ఇప్పుడు నా సినిమాలు కూడా కొంతమంది ఇట్లా అరే ఈ సినిమా చూస్తారా, లేకపోతే వితిక గారికి ఒకసారి చూపిద్దామా, ట్రైలర్ చూపిద్దామా రిలీజ్ కాకముందంటే సినిమాకి థియేటర్లో అందరిలా చూస్తాను నేను ముందర చూపించి నాకు ఇలాంటివన్నీ షీ డజంట్ లైక్ దట్ బేసిక్గా. అండ్ యూనో we both give each other space. నా స్పేస్ నాకు తనిస్తుంది, తన స్పేస్ నేను తనకి ఇస్తాను. సో అందుకనే నాకు మా రిలేషన్షిప్ ఇంత హెల్దీగా ఉందని నేను బాగా నమ్ముతాను. అండ్ ఒకరికి we both have a very good understanding. మా ఇద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది అండ్ రెస్పెక్ట్ ఉంది ఫస్ట్ నాకు తన మీద, తనకి కానీ నా మీద. అండ్ గ్రాటిట్యూడ్ ఉంది. we're both very grateful. అంటే నాకు తన నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీ అండ్ she feels the same way. So we feel that is very important. రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే ఏ రిలేషన్షిప్ అయినా ఆ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, అండర్స్టాండింగ్ ఉండాలండి. అది వెదర్ ఇట్స్ ఫ్రెండ్షిప్లో కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఆ అండర్స్టాండింగ్ ఉండాలనుకుంటాను నేనైతే. సో నింద రేపు 21st రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది ఇది సినిమా? నింద
ఎంగేజింగ్గా ఉండబోతుంది, ఇంట్రీగింగ్గా ఉండబోతుంది, అండ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ విత్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. అండ్ మీరు మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు మూవీలో. అంటే ప్రతి ఒక సీన్కి ఇంకో సీన్కి లింక్ కానివ్వండి, లేకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సినిమాలో ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను చూస్తూ ఉంటాను. ఓకే, సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఒక చిన్న షార్ట్ పెడతారు, వెరీ చిన్న స్మాల్ బ్లింక్ సెకండ్. ఓకే, బట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఒక డేట్ ఉంటుంది, టైం స్టాంప్ ఉంటుంది. సో ఇదేంటంటే పలానా చోట ఒక చోట సన్సెట్ ఈ టైంలో అయింది అని డేట్ టైమ్ ఇట్లా అయిందని ఒకటి ఉంటుంది. డైరెక్టర్ గారు ఎంత అటెన్షన్ టు డీటెయిల్ అంటే, అది మామూలుగా మనం ఏం టైం పెట్టచ్చు, ఏం డేట్ చెప్పచ్చు, చిన్న ఒక ఫ్రాక్షన్ ఒక సెకండ్ వచ్చే షాట్. బట్ నేను ఊరికి ఒకసారి ఆ టైం అది కొట్టి పలానా ఏరియా కొట్టి అక్కడ సన్సెట్ ఏ టైంకి అయిందంటే నిజంగా అదే డేట్ అదే టైం ఉంది ఎగ్జాక్ట్లీ, విత్ పలానా మినిట్, అవర్ అండ్ మినిట్. నాకు అసలు ఇంత డీటెయిల్స్ కూడా అంత అటెన్షన్ ఇస్తున్నారు అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి సినిమాలో చాలా థింగ్స్ ఉంటాయి, నేను జస్ట్ ఒక చిన్నది చెప్పాను. బట్ ఈవెన్ డ్రామా ఏదైతే క్రియేట్ అవుతుందో, ఈ సినిమాలో ఏంటంటే యాక్టర్స్ డ్రామా చేయరు మూవీలో, బట్ అట్ ద సేమ్ టైం డ్రామా రన్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో చెప్పాను కదా ఇందాక, ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగా తీసుకుని చాలా బాగా హోంవర్క్ చేశారు రాజేష్ గారు ఈ సినిమాకి. వెదర్ ఇట్స్ టెక్నికల్గా చాలా సౌండ్ ఉంటుంది సినిమా, కెమెరా వర్క్ కానివ్వండి, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము చేసిన బడ్జెట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే అండి, 21st మీకు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఒకటి ఇంకా టైటిల్ పెట్టలేదు, మర్చిపోయి చెప్పనన్నారుగా, చెప్పొచ్చు కదా ఏదండి ప్రాజెక్ట్? ఇది అయిపోయిందండి, అయిపోయింది షూటింగ్. నేను ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే నెక్స్ట్ మీరు ఏం కథ విన్నారు చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ద కానిస్టేబుల్ అని ఒక సినిమా చేస్తున్నాను, అది షూటింగ్ జరుగుతుంది. అండ్ ఇంకో టైటిల్ పెట్టలేదు, త్వరలో టైటిల్ అనౌన్స్ చేశాక దాన్ని అది కూడా చాలా ఒక కంప్లీట్ డిఫరెంట్ వరుణ్ సందేశ్ చూస్తారు ఆ సినిమాలో, అది గ్యారంటీ అది. అండ్ ఈ ప్రజెంట్ ఇవి నడుస్తున్నాయి, కానిస్టేబుల్ ఆ మూవీ అండ్ నిందా 21st రిలీజ్. సో నేను ఫస్ట్ 21st ఎదురు చూస్తూ ఉన్నాను, వెయిటింగ్ ఫర్ 21st. అండ్ ఐఎమ్ షూర్ అండ్ చాలా బలంగా నమ్ముతున్నాను, జనాలకి ఒక మంచి సినిమా చేశాననే ఒక నమ్మకం ఉంటుంది ఈ సినిమా ద్వారా అని నేను బాగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు. మీకు thumbnails దొరికాయి కదా, చాలా thumbnails దొరికాయి కదా. 4 ఉన్నాయి, 4 అంటే మీకు 40 దొరికినట్టు అంజీ గారు. మీరు ఆ 4ని 40 thumbnails గా మార్చి పెడతారు. మొత్తం ఎదుగుతా ఉన్నాను. ఇంట్రెస్టింగ్ నిజంగా. Thank you so much, Anji. I had a good time. Thank you so much. Yeah.